యూకేలో వీసాలు ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగిందన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో నందూస్ వరల్డ్ పేరుతో గుర్తింపు పొందిన జాగర్లమూడి రమానందన ఆమె భర్త మధుకర్పై పలువురు నిరుద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కల్పిస్తామని నమ్మబలికి లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం పోలీసు దర్యాప్తుకు చేరగా రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. యూకేలో ఏర్పాటు చేసిన కంపెనీలు, వాటి కార్యకలాపాలు, స్పాన్సర్షిప్ లైసెన్సుల వ్యవహారంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాగర్లమూడి దంపతుల వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. యూకేలో వీసా, జాబ్స్ మోసాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన జాగర్లమూడి మధుకర్, రమానందన కపుల్ వ్యవహారంలో విస్తుపోయే అంశాలు బయటకొస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేయడం, ఆ కంపెనీల నుంచి సిఓఎస్ ఇవ్వటం జాగర్లమూడి కపుల్కు వెన్నతో పెట్టిన విద్య. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి వారికి హ్యాండ్ ఇచ్చి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు ఆ కపుల్. వారి చేతిలో మోసపోయిన నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించడం, చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. ఇటు జాగర్లమూడి కపుల్ ఏర్పాటు చేసిన కంపెనీలు, వాటి వెనుక ఉన్న డార్క్ సీక్రెట్స్ ఇప్పుడు బయటపడుతున్నాయి. యూకేలో సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు జాగర్లమూడి కపుల్. అయితే జాగర్లమూడి మధుకర్ మోసం చేస్తే నందూస్ వరల్డ్ రమానందన పేరు ఎందుకు అన్న అనుమానం వస్తుంది. కానీ ఇక్కడే ఈ మొత్తం వ్యవహారంలో టర్నింగ్ పాయింట్. ఏవైతే యూకేలో జాగర్లమూడి కపుల్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల్లో రమానందన కూడా డైరెక్టర్గా ఉన్నారు. అయితే మోసం వ్యవహారం బట్టబయలు కావడంతో ఆయా కంపెనీల్లో డైరెక్టర్ పదవికి రిజైన్ చేసి తనకు ఏం తెలియదు అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ చల్లగా జారుకుంటున్నారట రమానందన. ఈ వ్యవహారాలన్నీ బాధితులు బయటపెడుతున్నారు. జాగర్లమూడి కపుల్ పేరిట ఉన్న కంపెనీలకు యూకే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇవ్వకుండా బ్రేక్ వేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 కంపెనీల వ్యవహారంలో యూకే గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఆయా కంపెనీలు సిఓఎస్ ఇచ్చే అర్హతను కోల్పోయాయి. సాధారణంగా ఆయా దేశాల చట్ట పరిధిలో చేసే కంపెనీలు వ్యవహారాలు చేసుకోవచ్చు. మరి జాగర్లమూడి కంపెనీలు సిఓఎస్ ఇచ్చే అర్హతకు బ్రేక్ వేయడం, అసలు ఏం జరిగింది అన్న చర్చ జరుగుతుంది. ఇక జాగర్లమూడి కపుల్ యూకేలో పలు కంపెనీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులను మోసం చేసే దందా మొదలుపెట్టారు. ఇటు నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించారు రమానందన. తనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ను నిరుద్యోగులను మోసం చేసేందుకు నందూస్ వరల్డ్ రమానందన వాడుకున్నారని ఇప్పుడు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 20 నుంచి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చే అర్హతను నందూస్ వరల్డ్ కిచెన్ కోల్పోయినట్టు బాధితులు వాపోతున్నారు. యూట్యూబ్ స్టార్డమ్ వెనుక దాగి ఉందని ఆరోపించబడుతున్న ఈ వ్యవహారం చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుంది? బాధితులకు న్యాయం దక్కుతుందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న జాగర్లమూడి దంపతులపై దర్యాప్తు ఏం తెలుస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.